శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 3000 పెన్షన్ల నుండి 4000 రూపాయల వరకు పెంచామన్నారు. ఇచ్చిన మాటకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉందని, 1వ తేదీన తెల్లవారేసరికి పంపిణీ జరిగిందని వివరించారు. మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు పోతున్నారని, ఉపాధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మూలపేట పోర్టు ఒక సంవత్సరంలోగా పూర్తి చేస్తామని అన్నారు. 3000 పెన్షన్నే 4000 చేస్తామని, 4000 కూడా ప్రభుత్వం మొదలైన తర్వాత కాదు, ఏప్రిల్ నెల నుంచే బకాయిలతో కూడా కలిపి 7000 రూపాయలతో జూలై నాటికల్లా ఇచ్చి మళ్ళీ మొదలు పెడతామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఎన్నికల్లో ఇలాగే ఇస్తూ మాటిస్తూ తిరుగుతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అన్నారు, ఇది ఊరికే ఓట్ల కోసం చేస్తున్నటువంటి హామీ. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇది ఖచ్చితంగా నెరవేర్చడానికి చెప్పి మాయమాటలు ఆ రోజు చెప్పారు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని 3 నెలల బకాయిలు 1000 కలిపి 4000తో పాటు 7000 మీ తలుపు తట్టి మీ ఇంటికి 1వ తేదీ నాడు ఇచ్చినటువంటి మాట నిజమా కాదా అనేది సందర్భంగా తెలియజేస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి నెల కూడా 1వ తేదీ వచ్చిన మార్నింగే తెల్లవారుజామునే పెన్షన్లన్నీ కూడా మీ ఇంటికి చేర్పిస్తున్నాం. ఒక రోజు ఆదివారం 1వ తేదీ పడితే మళ్ళీ 2వ తేదీకి మూవ్ చేయకుండా 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.